అందరికీ నమస్కారం. ఆగస్టు 8 నాగుల చవితి రోజు ఇలా చేయండి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాగుల చవితి ఏడాదికి 2 సార్లు జరుపుకుంటారు. కార్తీక శుద్ధ చవితి రోజు కొన్ని ప్రాంతాల్లో, శ్రావణ శుద్ధ చవితి రోజు మరికొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చవితి రోజే పుట్టలో పాలు పోస్తారు. ఆ మర్నాడు వచ్చేది గరుడ పంచమి. రెండింటినీ కలిపి నాగపంచమిగా పాములను పూజిస్తారు. నాగపంచమి సందర్భంగా పాములను పూజిస్తే జాతకంలో ఉండే రాహుకేతు దోషాలతో పాటు కాలసర్పదోషం, గ్రహదోషాలు తొలగిపోతాయి. వివాహం, సంతానానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఆగస్టు 8 నాగుల చవితి. గురువారం రాత్రి 9:47 వరకు చవితి గడియలున్నాయి. అంటే ఆ రోజు సూర్యోదయం నుంచి చవితి ఉంది. తిథులు తగులు మిగులు రాలేదు కాబట్టి ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదు. ఆగస్టు 9 గరుడ పంచమి. శుక్రవారం రాత్రి 11:49 వరకు ఉంది. నాగుల చవితి మర్నాడు వచ్చే ఈ పంచమిని గరుడ పంచమి అంటారు. పాములను హింసించిన సర్పదోషం, జాతకంలో ఉండే కాల సర్పదోషం నుంచి విముక్తి పొందేందుకే నాగుల చవితి రోజు పూజ చేయడం చాలా ముఖ్యం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలన్నీ రాహుకేతు మధ్య ఉంటే దాన్నే కాల సర్పదోషం అంటారు. ఈ దోషం ఉంటే అడుగడుగునా ఇబ్బందులే. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అన్నింటా ఆటంకాలే. మనశ్శాంతి ఉండదు. వీటన్నింటి నుంచి నివారణ కోసం నాగుల చవితి రోజు పాములను పూజిస్తారు. మరికొందరికి తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి. ఆ కలలు మంచివా కాదా అన్న విషయం వదిలేస్తే పదే పదే పాములు కనిపించడంతో భయపడుతుంటారు. అలాంటి వారు కూడా నాగుల చవితి రోజు నాగేంద్రుడిని పూజిస్తే భయపెట్టే కలలు ఆగిపోతాయని చెబుతారు పండితులు. పరిహారం కోసం కొన్ని పాటిస్తారు. నాగుల చవితి రోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు, ఆవు మూత్రం నీళ్లలో కలపండి. అనంతరం గుగ్గిలంలో ఇల్లంతా ధూపం వేయాలి. బంగారం లేదా వెండి లేదా రాగి పామును కొనుగోలు చేసి, ఇది కూడా లేకుంటే పాము ఆకారాన్ని తయారు చేసి కానీ దానికి అభిషేకం చేసి నవనాగ నామ స్తోత్రం పఠించండి. సర్పసూక్తంతో పాటు పరమేశ్వరుని పూజించండి. గాయత్రి మంత్రం జపం చేయండి. జంట పాములకు పచ్చి పాలతో అభిషేకం చేసి చలిమిడి, చిమ్మిడి నైవేద్యంగా సమర్పిస్తే సర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్ళి కొద్దిసేపు సేవ చేయండి. ఈరోజు భూమిని తవ్వడం, మట్టిని తవ్వడం లాంటివి చేయకూడదు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా ఈరోజు పొలాల్లో పనిచేయరు. నాగలిని అస్సలు వినియోగించరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.